కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, వందల కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టినా సరే, తెలుగు సినీ ఇండస్ట్రీ మీద ఆయా సినిమాల ఎఫెక్ట్ అస్తులో ఉండదు. కానీ కొన్ని సినిమాల హిట్ ప్రభావం మాత్రం కొన్ని దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీపై ఉంటుంది. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నడిచిన సమరసింహారెడ్డి సినిమా రెండో వర్గానికి చెందిన సినిమా. బాలయ్య కెరీర్నే కాదు, ఇతర హీరోల సినిమాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపించిన సినిమా ఇది. ఎంత కాదనుకున్నా సరే, ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఇతర హీరోలు కూడా సమరసింహారెడ్డి సినిమాను పోలైన సినిమాలనే తీయాల్సిన పరిస్థితులు వచ్చాయంటే, తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆనాడు బాలయ్య సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోవచ్చు. బాలయ్య కెరీర్లోనే ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోయిన సమరసింహారెడ్డి సినిమాకు అసలు మొదటగా అనుకున్న పేరేంటి? సినిమా టైటిల్లో చివర్లో రెడ్డి అనే పేరును తీసేయమని నిర్మాత అడిగితే కుదరదని చెప్పిందెవరు? ఈ సినిమాను చూసిన తర్వాత రజనీకాంత్ గారి నుంచి వచ్చిన రియాక్షన్ ఏమిటి? సమరసింహారెడ్డి సినిమాకు వంగవీటి రంగాగారికి సంబంధమేమిటి? చిచి, ఇలాంటి దిక్కుమాలిన పాత్రను నేను చెయ్యనంటూ ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేసింది ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. బాలయ్య బి గోపాల్ గారి కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ సెన్సేషన్. 1990వ సంవత్సరంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 1992వ సంవత్సరంలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్లీ 5 ఏళ్ల తర్వాత 1997వ సంవత్సరం చివర్లో బాలయ్య గారే పిలిచి మరీ బి గోపాల్ గారికి డేట్స్నిచ్చారు. మన కాంబినేషన్లో ఓ సినిమా వచ్చి చార్నాళ్లవుతోంది, మళ్లీ మనం ఓ సినిమాను చేద్దామంటూ బాలయ్య గారే పిలిచి మరీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో బి గోపాల్ గారు తెగ హడావిడి పడిపోయారు. అప్పటికే బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు గారు హీరోగా అడవిలో అన్నా అనే సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వెంటనే బాలయ్య సినిమా కోసం ఓ మంచి కథను అన్వేషించే పనిలో పడ్డారు బి గోపాల్. తెలిసిన రచయితలందరికీ కబురు కెట్టించారు. చిన్నాచితక రైటర్స్ దగ్గర్నుంచి టాప్ రచయితల వరకు అందర్నీ పిలిపించారు. ప్రతి ఒక్కరి కథలను వినటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ కూడా కొన్ని కథల్ని చెప్పారు. అయినా సరే బి గోపాల్ గారికి ఆ కథలు ఏమీ నచ్చలేదు. రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు కూడా ఓ 10 కథల్ని చెప్పారు. అవి కూడా బి గోపాల్ గారికి నచ్చలేదు. చివరకు ఆఖరి అస్త్రంగా ఓ పాయింట్ చెప్పారు. 1988వ సంవత్సరంలో తమిళంలో విజయకాంత్ గారు హీరోగా సింధూర పువ్వు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కథలో ఒక ఆవిడ తన కూతుర్ని బాగా చూసుకొని సవతి పిల్లల్ని మాత్రం బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు తన చెల్లిని వదిలేసి పారిపోయి హీరో దగ్గర డ్రైవర్గా చేరుతాడు. ఆ సినిమాలో హీరో విజయకాంత్ ఓ పెద్ద డాన్. కథ ప్రకారం హీరోపై అతని ప్రత్యర్థులు అటాక్ చేసినప్పుడు హీరోను కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ చనిపోతాడు. ఆ డ్రైవర్ గతమేంటో తెలిసిన హీరో అతడిలా వెళ్లి తన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యి చెల్లిని అక్కుని తెచ్చుకొని ఆ కుటుంబ కష్టాలను తీర్చుతాడు. ఇది ఆ సింధూర పువ్వు సినిమా కథలోని కోర్ పాయింట్. ఆ కథలోని కోర్ పాయింట్ని మాత్రమే తీసుకుని తెలుగు ఆడియన్స్కు తగ్గట్టుగా కథను సొంతంగా రాసుకుని వెంకటేష్ గారికి చెప్తే యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమా కథ తనకు సరిపోదంటూ రిజెక్ట్ చేశాడు. అదే కథను బి గోపాల్ గారికి చెప్తే అద్భుతంగా ఉందన్నారు. బాలయ్యకి వినిపిస్తే ఆయన కూడా ఓకే చెప్పేశాడు. కానీ బి గోపాల్ గారికి మాత్రం పరుచూరి బ్రదర్స్ అంటే ఓ గుడ్డి నమ్మకం. అందుకే ఏరికోరి మరీ వాళ్లను కలిసి విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథను మరోసారి వాళ్లకు వినిపించాడు. పరుచూరి బ్రదర్స్ కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ స్క్రిప్ట్లో కొన్ని లోపాలున్నాయని, వాటిని ఖచ్చితంగా సరిచేయాల్సిందే అంటూ కొన్ని అనుమానాలను వ్యక్తపరిచారు. దీంతో మరుసటి రోజు నుంచే పరుచూరి బ్రదర్స్, బి గోపాల్, విజయేంద్ర ప్రసాద్ గారులు ఈ సినిమా స్క్రిప్ట్ను సరిచేసే పనిలో పడ్డారు. మొదటగా విజయేంద్ర ప్రసాద్ గారు రాసుకున్న కథలో గ్యాంగ్స్టర్ డ్రామా ఉంది. తెలుగు ఆడియన్స్కు అది అంతగా కనెక్ట్ అవ్వదని భావించి దాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లోకి మార్చేశారు. అంతేకాదు, ఈ సినిమాకు మొదటగా అనుకున్న పేరు సమరసింహం అని మాత్రమే. కానీ పరుచూరు గోపాలకృష్ణ గారు పట్టుబట్టి మరీ సమరసింహారెడ్డి అనే పేరును మార్పించారు. సమరసింహం అంటే క్రూరముఖం అనే అర్థం వస్తుంది. సమరసింహారెడ్డి అంటే సింహంలాంటి మనిషి అన్న అర్థం వస్తుందని చెప్తూనే క్రూరముఖానికి విచక్షణ తెలియదు. ఎవరిని చంపాలి, ఎవరిని కాపాడాలన్న జ్ఞానం ఉండదు. కానీ మనిషికి మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి సమరసింహారెడ్డి అనే పేరును పెట్టడమే కరెక్ట్ అంటూ పరుచూరు గోపాలకృష్ణ గారు లాజికల్గా చెప్పడంతో అంతా కన్విన్స్ అయ్యారు. అయితే ఒకానొక తరుణంలో నిర్మాత చెంగల వెంకట్రావు గారు రంగంలోకి దిగబడి ఈ సినిమా పేరు చివర రెడ్డి అనే పేరును తీసేయమని తెగ పోరు పెట్టారు.
ఓ కులానికి చెందిన వ్యక్తిగా హీరోని చూపిస్తే ఇతర కులాల వాళ్లు ఈ సినిమాను బాయ్కాట్ చేస్తారేమో అంటూ తెగ భయపడిపోయారు. ₹1,00,000 చెక్కును మీకు ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తాం, రెడ్డి అనే పేరుని మాత్రం తీసేయండి అంటూ నిర్మాత కోరినా సరే ఆయనే కన్విన్స్ చేశారు తప్పితే సినిమా పేరు విషయంలో మాత్రం పరుచూరు గోపాలకృష్ణ గారు వెనక్కు తగ్గలేదు. బాలయ్య గారికి కూడా పరుచూరి గారు చెప్పిందే కరెక్ట్ అని అనిపించడంతో సమరసింహారెడ్డి అనే పేరుని ఖాయం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కథ ప్రకారం మొదట్లో సత్యనారాయణ గారి క్యారెక్టర్ అస్సల్లేదు. ఆ పాత్రను పరుచూరి బ్రదర్సే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో 1-2-3 చోట్ల పోలీస్ ఆఫీసర్ పాత్రలో సత్యనారాయణ గారికి సంబంధించిన సీన్లొస్తాయి. ఆయన్ని చూసి బాలకృష్ణ దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో కథపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో సత్యనారాయణ గారి పాత్ర ద్వారానే ఫ్లాష్ బ్యాక్ను చెప్పించడం అన్నది పరుచూరి బ్రదర్స్ క్రియేటివిటీనే. నిజానికి విజయేంద్ర ప్రసాద్ గారి కథ ప్రకారం హీరోయిన్ సిమ్రాన్కు హీరో బాలకృష్ణే తన ఫ్లాష్ బ్యాక్ను చెప్తాడు. అయితే అంత గొప్ప వ్యక్తి తన కథను తానే చెప్పుకోవడం కరెక్ట్ కాదని భావించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను సత్యనారాయణతో చెప్పించి ఓ పోలీస్ ఆఫీసర్ చేతే హీరో మంచోడు అన్న సర్టిఫికేట్ను ఇప్పించేశారు. అంతేకాదు పృథ్వీ క్యారెక్టర్ విషయంలో కూడా పెద్ద చర్చ జరిగింది. హీరోను కాపాడబోయి విలన్లు విసిరిన గొడ్డలు విదిగిలి పృథ్వీ ఆసుపత్రి పాలైతే వాళ్ల చేతుల్లో చావడం నాకిష్టం లేదు, నువ్వే ఆక్సిజన్ తీసేసి నీ చేతుల్లో నా ప్రాణాలు పోయేట్టు చూడు అన్నా అని పృథ్వీ అంటే బాలయ్య ఆ ఆక్సిజన్ మార్క్స్ను తీసేయడం అన్నది మొదటగా అనుకున్న సీన్. కానీ పరుచూరి బ్రదర్స్ ఆ సీన్లకు అబ్జెక్షన్ చెప్పేశారు. కథ ప్రకారం హీరో చేతిలోనే పృథ్వీ క్యారెక్టర్ చనిపోవాలి కాబట్టి విలన్లను హీరో తరిమి కొడుతున్న సమయంలో విలన్లు విసిరిన గొడ్డలికి పృథ్వీయే అనుకోకుండా వచ్చి తగిలేలా చేసి లాజికల్గా హీరో తప్పు లేదన్నట్టుగా చూపించారు. అంతేకాదు ఓ చెల్లమ్మకు కాళ్లను తెప్పించే క్రమంలో మొదట్లో రాసుకున్న కథ ప్రకారం హీరో ఓ కరెంట్ వైర్ను పట్టుకుంటాడు. నువ్వు వెళ్లి స్విచ్ ఆపితేనే నేను బ్రతుకుతాను అని చెప్తాడు. కరెంట్ షాక్తో హీరో గిలగిలా కొట్టుకుంటుంటే నడక నేర్చుకుంటున్న చెల్లి వెళ్లి కరెంట్ స్విచ్ను ఆపడం అన్నది మొదటిగా రాసుకున్న వర్షన్. కానీ కరెంట్ షాక్ తగిలితే సెకండ్లలో ప్రాణం పోతూ ఉంటుంది. లాజికల్గా ఈ సీన్ కరెక్ట్ కాదంటూ కరెంట్ షాక్ సీన్ కాస్త ట్రైన్ సీన్ కిందకు మార్చేశారు. ఆనాడు ఆ మార్పును గనక చేయకపోయి ఉంటే ఇప్పుడు అదే సీన్ తెగ ట్రోలింగ్ మెటీరియల్ అయి ఉండేదంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓ ట్రైన్ సీన్తో స్టార్ట్ అవుతుంది కదా. నిజానికి ఇది ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని బాలయ్య మీద ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. 1980లో రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ ప్రత్యర్థులుగా ఉన్న వంగవీటి రంగా, దివనేని మురళీలు హైదరాబాద్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కు ఒకేసారి చేరుకోవాల్సి వచ్చింది. వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ అనుచరులు వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లో గుమ్మిగూడని పరిస్థితి. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు, కార్యకర్తలు ఒకేసారి ఒకే చోటకు చేరడంతో పోలీస్ యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. ఇద్దరూ ఒకేసారి రైలు దిగడంతో ఇరు వర్గాల కార్యకర్తల పోటాపోటీ నినాదాల మధ్య విజయవాడ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమేరకు ఘర్షణలు కూడా జరిగాయి. ఆనాడు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి రత్నకుమార్ అలియాస్ రత్నం. ఆయనే స్వయంగా విజయేంద్ర ప్రసాద్ గారి వద్ద అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండడంతో ఆనాడు జరిగిన ఘటన గురించి చెప్పి ఈ సినిమాలో అలాంటి సీన్ పెట్టడానికి స్కోప్ ఉందంటూ ఓ హింట్ ఇచ్చేశారు. అంతే, వెంటనే విజయేంద్ర ప్రసాద్ గారు అల్లుకుపోయారు. పరుచూరి బ్రదర్స్ కూడా డైలాగులతో రెచ్చిపోయారు. తెరమీద ఆ సీన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఇలా 1-4-5 మార్పులను చేర్పులను చేసిన తర్వాత ఫైనల్ వర్షన్ను బాలయ్యకి చెప్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొత్తానికి బౌండెడ్ స్క్రిప్ట్తో మొదలైన షూటింగ్ త్వరత్వరగానే కంప్లీట్ అయిపోయింది. మొదటగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చే శ్రీకాకుళం చిత్రమ పాత్రలోకి రాశిగారిని తీసుకోవాలని అనుకున్నారు. ఆమెకు ప్రథను కూడా వినిపించారు. కానీ ఈ సినిమా కథలో భాగంగా సీతాకోక చిలుక నేపథ్యంలో కొన్ని సీన్లున్నాయి. సీతాకోక చిలుకను వెదుక్కుంటూ వచ్చిన హీరో బాత్రూంలో స్నానం చేస్తున్న హీరోయిన్ మీద పడిపోవడం, ఆమె బట్టలు మార్చుకుంటుంటే బొడ్డు మీద సీతాకోక చిలుకను చూసి హీరో ఆమె నడుమును పట్టుకోవడం వంటి సీన్లు రాశిగారికి నచ్చలేదు. ఇలాంటి క్యారెక్టర్ను తాను చెయ్యనంటూ రాశిగారు ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్ గారిని ఆ పాత్రలోకి తీసుకున్నారు. 1999 సంవత్సరం జనవరి 13వ తారీఖున సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ రాకుండా తీసుకోవడమే కాదు ఇండస్ట్రీ హిట్గా నిలిచి తెలుగు సినీ ఇండస్ట్రీ దశనే మార్చేసింది. ఈ సినిమాను చూసిన రజనీకాంత్ గారు నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ సినిమా కథను రాసిందెవరు అంటూ ఆరాధిస్తే మోహన్ బాబు గారు పరుచూరులు గోపాలకృష్ణ గారికి కబురు పెట్టారు. ఈ సినిమాలో సత్యనారాయణ గారు హీరోకు దండం పెట్టే సీన్ ఒకటుంది. అది ఎవరు రాశారు అని రజనీకాంత్ గారు నేరుగా పరుచూరు గోపాలకృష్ణ గారిని అడిగితే మేమే రాశామండి అని చెప్పారు గోపాలకృష్ణ గారు. ఆ మరుక్షణమే అద్భుతంగా రాశారు సార్, హీరో క్యారెక్టర్ను ఆకాశానికెత్తేశారు. ఈ సీన్ ఇంపాక్ట్ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది, నా మాటిను గుర్తుంచుకోండి అని రజనీ అనడంతో పరుచూరు గోపాలకృష్ణ గారు అవాక్కయ్యారట. ఈ సినిమా వచ్చిన 3 ఏళ్లకే చిరంజీవి గారి ఇందిరా సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ద్వారా సేమ్ సీన్ను రిపీట్ చేయించడం గమనార్హం. ఈ సినిమా డైలాగ్స్కు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య
రావయ్య అభిమానులైతే ఈ సినిమాలోని డైలాగ్స్ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక పాటల విషయంలో మనీషమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నందమూరి నాయక, అందాల ఆడబొమ్మ, రావయ్య ముద్దుల మామ, తెలిగా ఉందన్నాడే వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకు అప్పట్లోనే 6 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఏకంగా 14 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొంటే బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 3 థియేటర్లలో 227 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు, 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన వసూళ్ల దెబ్బకు తర్వాత రోజుల్లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు వంటి స్టార్ యాక్టర్ల సైతం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కనీసం ఒక్క సినిమానైనా చేయక తప్పలేదన్నది వాస్తవం. ఇదండి సమరసింహారెడ్డి సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.